రైట్ గా కూటమిలో డీఎస్పీ జయసూర్య వివాదం మరింత ముదిరింది. డీఎస్పీని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు వెనకేసుకొచ్చారు. మంచి అధికారి అంటూ కితాబిచ్చారు. డీఎస్పీపై వచ్చిన ఆరోపణల మీద ఎస్పీని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నివేదిక కోరారు. ఈ వ్యవహారంలో పవన్ జోక్యం చేసుకున్నాక సీఎం చంద్రబాబు సైతం సమీక్ష చేశారు. వివరాలు ఆరా తీస్తున్నామని హోంమంత్రి అనిత ప్రకటన చేశారు. అయితే తాజాగా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యలతో కలకలం రేగింది. 13 ముక్కల ఆట నేరం కాదని సుప్రీంకోర్టు చెప్పిందని RRR అన్నారు. తాను పేకాటను సమర్థించనని ఆడనని అని చెప్పారు. భీమవరం పరిసరాల్లో పేకాటి లాంటి జూదాలు జరగడం లేదన్నారు. డీఎస్పీ జయసూర్యపై పవన్ కు ఎవరు ఏం చెప్పారు అని రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యానించారు. ఇక తనకొచ్చిన ఫిర్యాదు మేరకు పవన్ స్పందించారన్నారు. విచారణ తర్వాత తప్పు అని తేలితే డీఎస్పీపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. తెలియజేయండి అని చెప్పి ఎస్పీ గారిని అడిగినట్టుగా అన్ని పేపర్లలో చూశారు. సో ఎస్పీ గారు రిపోర్ట్ ఇస్తారు. సో ఆయన శాఖే కాకుండా మిగిలిన శాఖలను కూడా పట్టించుకోవడం సంతోషించవలసిన విషయం. నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అతను మంచి ఆఫీసర్ అని నాకున్న రిపోర్టు. వెస్ట్ గోదావరి భీమవరం ప్యాక్ ఆడుతున్నారు అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఊపిరి తీసుకుంటున్నట్టే ఉంటుంది. అక్కడ ఎవరు పడితే ఇంట్లోనే అక్కడ ఆడేస్తూ ఉంటారు. చాలా స్ట్రిక్ట్ గా ఎన్ఫోర్స్మెంట్ అయితే గత 2-3 నెలలుగా జరుగుతుంది. తుఫాన్ వస్తే తుఫాన్ షెల్టర్కి వెళ్ళినట్టు చాలా మంది గోవాకి శ్రీలంకకి వెళ్ళిపోతున్నారు. వీటికి ఖచ్చితంగా ప్యాక్ ఆడుతున్నారు. గవర్నమెంట్ ఉక్కుపాదం అవుతుంది. జోగం అనేది గత కొద్ది మాసాలుగా గవర్నమెంట్ ఉక్కుపాదం, పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్పీ గారు ఉక్కుపాదం పెట్టిన తర్వాత భీమవరమే కాదు ఆ చుట్టుపక్కల ప్రాంతాలు, చుట్టుపక్కల జిల్లాలు ఎక్కడ కూడా ప్యాకాట్ అనేది జరగట్ల. భీమవరంలో కూడా ఇక భీమవరం డీఎస్పీ జయసూర్య వివాదంపై పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ ఆద్నాన్ నయీం స్పందించారు. డీఎస్పీపై ప్రజల్లో ఎలాంటి ఫిర్యాదులు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలన్నారు. పోలీసులు ఎక్కడ సెటిల్మెంట్లు చేయరని స్పష్టం చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కోరటంతో పూర్తి విచారణ చేసి నివేదిక ఇస్తానన్నారు. ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారు నాతో మాట్లాడడం జరిగింది రిగార్డింగ్ దిస్ ఎలిగేషన్. మన ఎస్డిపిఓ భీమవరం జయసూర్య గారి పైన వచ్చింది. సో ఇట్ హెస్ రీచ్డ్ టు సర్జ్ ఆఫీస్ ఆల్సో. అక్కడి నుంచి పూర్తిగా ఎంక్వైరీ కోసం అండ్ సెకండ్ థింగ్ అట్లాగే ఈ పరిస్థితి షుడ్ నాట్ కమ్ అప్. లా అండ్ ఆర్డర్ ఫస్ట్ ప్రయారిటీ ఉంది గవర్నమెంట్కి. ఏమైనా వీ కెనాట్ కాంప్రమైజ్ ఆన్ దాట్. సెకండ్ థింగ్ ఇది యాంటీ సోషల్ వైసెస్ లైక్ గేమ్లింగ్ ఆర్ క్లబ్ ఆర్ బాడీ పార్ట్లు స్ట్రిక్ట్ జీరో టాలరెన్స్ పాలసీ ఉంది మనకి. సో వీఆర్ కంటిన్యూయింగ్ ద సేమ్ నాట్ ఓన్లీ ఆన్ డిఎస్పీ. ఇట్ అప్లైస్ ఫ్రమ్ కానిస్టేబుల్ టు మీ ఎవ్రీబడి. వీ హ్యావ్ టు మేక్ షూర్ అట్లాగే పరిస్థితి షుడ్ నాట్ కమ్ ఇన్ టు ద జిల్లా. సో ఏమైనా ఇఫ్ ఎనీబడి హ్యాస్ ఎనీ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ దట్ ఆర్ ఎనీ సెటిల్మెంట్ విషయంలో ఉంటే నాకు డైరెక్ట్లీ కాల్ చేయి ఆర్ పుట్ వాట్సాప్ మెసేజ్ టు మీ ఆర్ మనకి ఈమెయిల్ చేయి. వీ విల్ డెఫినెట్లీ inquire into properly into all the elements of the inquiry.